జై తెలంగాణ, జై తెలంగాణ. సోదరులారా, కూడా తెలిసిన విషయమే, మన ఇంట్లో ఎవరికైనా చిన్న నొప్పైనా కష్టం వచ్చినా కూడా మనము తట్టుకోలేం, మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఈ తెలంగాణ సాకారం జరగాలి అని చెప్పేసి ఆ ఉద్యమంలో నేను చనిపోయినా పర్వాలేదు, నా కుటుంబానికి లాభం జరగకుండా పర్వాలేదు, తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకాలని, మన నీళ్లు మనకు కావాలని, మన ఉద్యోగాలు మనకు కావాలని, మన నుంచి వచ్చినటువంటి నిధులు మన తెలంగాణ ప్రాంతానికే రావాలి అనేటటువంటి సదుద్దేశంతో నవ్వుతూ ముద్దాడుతూ వాళ్ళ ఒంటి మీద పెట్రోల్ పోసుకొని కాలబెట్టుకొని కూడా జై తెలంగాణ అని చెప్పేసి చనిపోయే దశలో కూడా ఆ ఉద్యమాన్ని ముందుకు సాగించడం జరిగింది. మనలో ఉన్నటువంటి ఉద్యమకారులు, తెలంగాణ వాదం ఉన్నటువంటి విద్యార్థులు, యువకులు. ఆ తెలంగాణ వాదం మొత్తం కూడా ఆగిపోతున్నటువంటి దశలో ఈనాడు మన మధ్యన ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారి భర్త అయినటువంటి స్వర్గీయ పటోళ్ల ఇంద్రారెడ్డి గారు చేవెళ్ల శాసనసభ్యునిగా, విద్యా మంత్రిగా, అదేవిధంగా హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి పటోళ్ల ఇంద్రారెడ్డి గారు మరి తెలంగాణ వాదం మన మనసులో, మన గుండెల్లో ఉండి బయటికి చెప్పలేనటువంటి దశలో ఉన్నటువంటి దశలో ఆనాడు ఒక్కరే జయశంకర్ గారి యొక్క సార్ గారి యొక్క సహకారం తీసుకొని మరి తెలంగాణ వాదాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి క్రమంలో తెలంగాణ వ్యాపితంగా మొత్తం కూడా మరి పాదయాత్ర చేసినటువంటి సందర్భం మనకు కనబడింది. వారి సతీమణిగా ఉన్నటువంటి శాసనసభ్యురాలుగా, మాజీ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఒక కుటుంబంలో పెద్ద గనక మరణిస్తే ఆ కుటుంబం ఏ పద్ధతిలో ఇబ్బంది పాలవుతుందో తెలిసిన వ్యక్తిగా ఉన్నటువంటి ఆమె ఈ రోజు సాయంత్రం అంటే ఆదివారం అయినటువంటి ఈ 2వ తేదీ జూన్ 2024 రోజున ఉద్యమకారులకు, ఉద్యమంలో అసలు బాసినటువంటి కుటుంబాలకు, ఉద్యమం సాగించినటువంటి వేలాది వందలాది మంది మరి వారికి ఈ రోజు ఘనంగా సన్మానించడం అనేది జరుగుతుంది. వారి నియోజకవర్గమైనటువంటి మహేశ్వరం నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటలకు చిల్లలగూడలో ఉన్నటువంటి సందన చెరువు దగ్గర మరి ఘనంగా అమరవీరుల స్తూపం ఆమె నిర్మించినటువంటి ప్రాంతంలోనే చాలా పెద్ద ఎత్తున అమరవీరుల కుటుంబాలకు, మరి ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్లకు సన్మానించడమే జరుగుతుంది. ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సబితా ఇంద్రారెడ్డి గారికి మీరందరూ కూడా చేయితనిచ్చి మరి రాజకీయ పార్టీలకు అతీతంగా ఆ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి అసూలు బాసినటువంటి ఆ యువకులకు, ఉద్యమకారులకు ఘనంగా నివాళులు అర్పిస్తూ ఈ కార్యక్రమానికి చేసినందుకు మీకందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. వీరుల కథల రాజసాల మెన ముడుపులు కోరే మహిమలానా